రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో ప్రాణహాని ఉందంటూ ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. మణికొండకు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు రూపారెడ్డి కుమార్తె శ్రీయాశ్రీ సంతోష్ గౌడ్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఎదిరించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. గత నెల రోజుల కిందటి నుండి రూపారెడ్డి ఇంట్లోనే ఉంటున్న వీరిద్దరూ ఇక ఆ విషయాన్ని జీర్ణించుకోలేని ప్రకాష్ గౌడ్ రూపారెడ్డి ఇంటికి గూండాలను పంపారంటూ సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక దాడికి పాల్పడ్డారని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును పక్కన పెట్టి మోసం చేశారన్న ఫిర్యాదును కూడా స్వీకరించారన్నారు. అందుకు సంబంధించి ఎమ్మెల్యే ఆడియో విడుదల చేశారు. ఇక మాకు ప్రాణహాని ఉంది, మాకు ఏ హాని జరిగినా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడే కారణమంటూ సంతోష్ గౌడ్ తెలియజేశారు. తమకు రక్షణ కావాలంటూ కూడా సంతోష్ గౌడ్ మీడియా ముఖంగా ఆయన తెలియజేశారు. ముందు మేము PS లో కంప్లైంట్ ఇచ్చాము. విష్ణువర్ధన్ రెడ్డి సార్ ఉన్నారు. నేను మా ఫియాన్సీ కూడా కంప్లైంట్ ఇచ్చింది. తన పైన నిన్న 40 మెంబర్స్ ఒక్కసారి అటాక్, నా పైన కూడా అటాక్ చేసినారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ప్రతి ఎవిడెన్స్ ఉంది. PS లోకి వెళ్తే ఏమో మేము చేసింది, మా పైన దాడి చేసింది తప్ప మీరు వాళ్ళకి పైసలు ఇస్తే అయిపోతుంది కదా, వీళ్ళకి పైసలు ఇస్తే అయిపోతుంది, ఎందుకు లొల్లి అని మాట్లాడుతున్నారు. కానీ అటాక్ మా మీద జరిగింది, పిలిచింది మేము కాబట్టి మాది ఫస్ట్ కన్సర్న్ తీసుకుంటారా? అటాక్ చేసిన వాళ్ళని పిటిషన్ తీసుకొని వాళ్ళ ఎఫ్ఐఆర్లు ముందు అది చేస్తారా? ఇది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఇంత చేసినప్పుడు, మా పైన ఇంత దాడి జరుగుతున్నప్పుడు మాకు కొంచెమన్నా సపోర్ట్ ఉండాలి కదా. ఎంత మరి మొత్తం PS మొత్తం మేనేజ్ చేసి ఇంతగానము మమ్మల్ని బయట కూర్చోబెట్టి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? నాకు ఇప్పుడు నా లైఫ్ కి థ్రెట్ ఉంది, మా అత్తమ్మకి థ్రెట్ ఉంది, నా ఫియాన్సీకి థ్రెట్ ఉంది. ఇప్పుడు ఎవరు చేపిస్తాం? మీకు చెప్పాను కదా, వాళ్ళ త్రూ. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంది, మీరు చేసుకోండి. నేనైతే నా కన్సర్న్ తోటి ముందలుండి చేయలేను. నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు చేసుకో అని చెప్పాడు. అగ్రీ చేశాడు. నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. PS లో కంప్లైంట్ ఇచ్చాము. విష్ణువర్ధన్ సార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి న్యూస్ రూమ్ నుండి మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇటు ఒక ఎమ్మెల్యే కొడుకు అయ్యుండి కూడా ఇలా సంచలన ఆరోపణలు చేయడం ఏదైనా చూడొచ్చు. ప్రస్తుతమైన వాళ్ళ చెప్తున్నటువంటి వాస్తవానికి అలా ఉన్నటువంటి పరిస్థితికి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? సాయి, థ్యాంక్ యూ. వైపు ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్ అక్కడ మణికొండకు ఏరియాకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లోకల్ లీడర్ అయిన రూపారెడ్డి అనే ఒక మహిళ కూతురుని ఇష్టపడి మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ ఎంగేజ్మెంట్ కూడా అవ్వడం జరిగింది. సో మొదట్లో ప్రకాష్ గౌడ్కి సంతోష్ గౌడ్, ఎవరైతే కొడుకు ప్రకాష్ గౌడ్ చెప్పడం జరిగింది, నేను పలానా అమ్మాయిని ఇష్టపడ్డాను, పలానా అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, పలానా అమ్మాయితో నేను నా జీవితం గడపాలనుకుంటున్నాను అని చెప్పేసి కూడా ముందుగా ప్రకాష్ గౌడ్కి సంతోష్ గౌడ్ కొడుకు చెప్పడం జరిగింది. దాంతో మొదట్లో ప్రకాష్ గౌడ్ కొంత సానుకూలంగా స్పందించాడు. సరే, నీ ఇష్టం, నువ్వు చేసుకుంటే బయట చేసుకున్నారా సైలెంట్గా, తర్వాత నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పేసి కూడా ముందుగా ప్రకాష్ గౌడ్ చెప్పినట్టు సంతోష్ గౌడ్ వైపు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అంటే దాదాపు నెల రోజుల తర్వాత, ఎంగేజ్మెంట్ తర్వాత, ఇక్కడ సంతోష్ గౌడ్ ఎవరైతే ప్రకాష్ గౌడ్ కొడుకున్నాడు రూపారెడ్డి, అంటే తను ఇప్పుడు ప్రస్తుతం అత్తగారింట్లో ఉండడం జరిగింది. రూపారెడ్డి కూడా తనని అటు ఆదరించడం, వాళ్ళ ఇంట్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా ప్రకాష్ గౌడ్కి అసలు ఈ మధ్య టైం గ్యాప్ లో ఏమైందో తెలీదు, రివర్స్ అయిపోయాడు మొత్తం. అంటే మా పైన దాడి చేయడం కావచ్చు, లేకపోతే మా అత్తగారింటికి వచ్చి ఆ అత్తగారి ఇంట్లో పూర్తి స్థాయి ఇల్లుని ధ్వంసం చేయడం, అత్తగారింటి దాడి చేయడం జరుగుతుంది. ఇది ఎమ్మెల్యే ప్రకాష్ గౌడే చేయిస్తున్నారు. అంటే మా నాన్న దగ్గరుండి చేయిస్తున్నారు. కానీ వివిధ అంశాలతో, అంటే మా అత్తకు కొన్ని అప్పులు ఉన్నాయి, అప్పుల పేరుతో అప్పుల వాళ్ళని ఇంటికి పంపించి దాడి చేపించిందని చెప్పేసి కూడా ఒకవైపు సంతోష్ గౌడ్ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడే నార్సింగ్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు కానీ అంటే మా అత్తగారికి ప్రాణహాని ఉంది, ముఖ్యంగా మా నాన్నగారితో అంటే ప్రకాష్ గౌడ్ నుంచి ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడాలి అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ప్రస్తుతం సంతోష్ గౌడ్ నుంచి. పవన్, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఇలాంటి కార్యకలాపాలు చేయడం ఎంతవరకు సబబు అనుకోవచ్చు? ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ సొంత కొడుకు పైన ఇలాంటి దాష్టికానికి పాల్పడడం ద్వారా ఆయన రాజకీయ భవిష్యత్తు కొంచెం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది కదా. ఇక్కడ ఒక క్లారిటీ అయితే తీసుకోవాలి. ఇప్పటి వరకు ప్రకాష్ గౌడ్ ఈ విషయం పైన ఎక్కడ స్పందించలేదు. పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన
కంప్లైంట్ ప్రకారం మనం మాట్లాడుకుంటే అప్పుల వాళ్ళే కేవలం ఇంటికి వచ్చి దాడి చేశారనే అంశమే మనకు ఉంది. కానీ క్లియర్ పేపర్ వర్క్ లో మాత్రం అప్పుల వాళ్ళు దాదాపు 9.5 లక్షలు రూపారెడ్డి అప్పులు తీసుకుంది. అప్పులు కట్టకపోవడం వల్లనే మేము ఇంటికి వచ్చి దాడి చేయాల్సి వచ్చింది. దాంతో రూపారెడ్డి కొంత మా మీదకి రివర్స్ అయింది. మేము ఆ రివర్స్ లో కొంత అక్కడ వాగ్వాదం జరిగింది. కానీ మా వెనుక ఎవరు లేరనే విషయాన్ని కూడా ఎవరైతే దాదాపు 40 మంది రూపారెడ్డి ఇంటికి వచ్చిన వాళ్ళైతే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కానీ ప్రకాష్ రెడ్డి ఒకవైపు రూపారెడ్డి కుటుంబం కానీ సంతోష్ గౌడ్ ఎవరైతే ప్రకాష్ గౌడ్ కొడుకు చెప్తున్న విషయం, ఇది కేవలం మా నాన్న అంటే మా తండ్రి చేయించాడు, ప్రకాష్ గౌడ్ చేయించాడు. మేము పెళ్లి చేసుకోవడం లేకపోతే నేను రూపారెడ్డి గారి కూతుర్ని ఉండడం ఇష్టం లేదు, ఆర్థికంగా కొంత సమానంగా లేమని ఒక అంశాన్ని ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా అధికారికంగా కానీ ప్రకాష్ గౌడ్కి సంబంధించిన వ్యక్తులు దీనిపైన రియాక్ట్ అవ్వలేరు, ప్రకాష్ గౌడ్ కూడా రియాక్ట్ అవ్వలేరు. ఇస్తున్న కంప్లైంట్ ప్రకారం పోలీసు కంప్లైంట్ ఫైల్ చేసిన ప్రకారం అయితే అప్పులు తీసుకున్న వాళ్ళు వచ్చి దాడి చేశారని అంశం చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు వేరే అంశాన్ని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో పోలీసులు దీనిపైన ఎలాంటి స్పందించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏంటంటే పోలీసులు పట్టించుకోవడం లేదు, మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా పక్కన పడేశారంటూ కూడా ఇటు సంతోష్ ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. సో ఇది రాజకీయంగా కొంచెం మలుపు కోరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రకాష్ గౌడ్ వివాదరహితుడు అనుకోవచ్చు, బట్ ఇలాంటి సందర్భాల్లో చూస్తే కనుక ఒక వివాదం అయితే తెర మీదకి వస్తుంది. సో ఇటు కొడుకు సంతోష్ గౌడ్ చెప్తున్నటువంటి మాటకు ఇటు ప్రకాష్ గౌడ్ చెప్తున్నటువంటి మాటకు ఎక్కడ పొందడం లేదు. సో దీనిపైన పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది? ఇప్పటికే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కొంత ఇంటర్నల్ గా బయటకు ఎక్కడ రాకపోయినా సరే ఇంటర్నల్ గా చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ గౌడ్ లాంటి టాల్ మ్యాన్ అంటే పొలిటికల్ రాజకీయాల్లో తనకంటూ ఒక మంచి పేరుంది. అటు వివాదరహితంగా ఉన్న వ్యక్తి ఇట్లాంటి పనులు చేయడం సబబు కాదని అంశం అయితే కొంతవరకు వినిపిస్తుంది. కానీ ఒకవైపు సంతోష్ దాడికి గురైన వాళ్ళు చెప్పడం విషయం అయితే దీని వెనుకుంది ప్రకాష్ గౌడ్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూడాలి, పోలీసు వాళ్ళు కేసు ఇప్పటికీ నమోదు చేసుకోవడం జరిగింది. కొంత రాజకీయంగా ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తి, ముఖ్యంగా ప్రస్తుతం అధికార పార్టీకి దగ్గరగా ఉన్న వ్యక్తి, అంత తొందరగా కంప్లైంట్ తీసుకోరు. ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పైన కావచ్చు, లేకపోతే మినిస్టర్ ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళపైన అంత తొందరగా కంప్లైంట్ తీసుకోరు. కాబట్టి ఈ విషయంలో కూడా అదే జరిగిందని సంతోష్ గౌడ్ చెప్పడం జరిగింది. మొదటగా సంతోష్ గౌడ్ చెప్పినటువంటి మాటల్లో కనుక మా దగ్గర వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ ఫొటోస్ ప్రూఫ్స్. నేను ఈ మధ్య కాలంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాము. సో కులాలు వేరే అయ్యేసరికి మాకు పెళ్లికి ఒప్పుకోలేదు అండ్ వారి ఫియాన్సీ కూడా ఈ సందర్భంగా మీడియా ముఖం కూడా ముందుకు వచ్చింది. సో ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ముందుకు రావడం అనేది నాట్ ఎ జోక్. సో ఇది ఏ విధంగా చూడొచ్చు? నిజంగా వీళ్ళు చెప్తున్నటువంటి విధంగా చూస్తే కనుక ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల ఇలాంటి దాడులు చేశారనే వ్యాఖ్య అయితే బయటకు వస్తుంది, ఆ వార్త అయితే బయటకు వస్తుంది. సో అప్పులది విషయంలో పక్కన పెడితే కనుక ఈ ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో దాని ప్రకారంగా చూస్తే ఆయన చెప్తున్నటువంటి వాస్తవమే అని అనిపిస్తుంది కదా. అంటే అదే ఇక్కడ 2 అంశాలు కనిపిస్తున్నాయి మనకు. వైపు ఎవరైతే దాడికి గురైన వాళ్ళు చెప్తున్న ఒక అంశం కావచ్చు, దాడి చేసిన వాళ్ళు చెప్తున్న అంశం, 2 వివిధ రకాలుగా మనకు కనిపిస్తుంది. అప్పులు కేవలం 9.5 లక్షల అప్పులు తీసుకోవడం జరిగింది, చాలా రోజుల నుంచి ఇవ్వట్లేదు. సో ఆ విషయంలో వాగ్వాదం జరిగింది, అక్కడి వరకే ఉంది. కానీ ప్రకాష్ గౌడ్కు సంబంధించింది విషయం కావచ్చు, లేకపోతే ఆ కొడుకుకు సంబంధించిన ఎంగేజ్మెంట్ పెళ్లి విషయంలో మాకు ఎక్కడ కూడా సంబంధం లేదని నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పేపర్లో ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. కానీ కుటుంబ సభ్యుల వర్షన్ అంటే ప్రస్తుతం సంతోష్ గౌడ్ వర్షన్ కావచ్చు, అలాగే రూపారెడ్డి వర్షన్, ఎవరైతే సంతోష్ గౌడ్ ఫియాన్సీ వర్షన్ మాత్రం మేము పెళ్లి చేసుకోవడం అంటే మీకు ఉండడం ప్రకాష్ గౌడ్కి ఇష్టం లేదు, అందుకే దాడి చేయించాడు. ముఖ్యంగా ఆర్థికంగా అప్పు ఎంత అన్నారు? 9.5 లక్షల. కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయి కొడుకు 9.5 లక్షల అప్పు ఉందన్నంత మాత్రాన 40 మంది గుండాలు వచ్చి దాడి చేశారంటే అది ఎంతవరకు వాస్తవం? అంటే నేను అదే అంట, ఎగ్జాక్ట్ గా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లో రిజిస్టర్ అయిన నంబర్స్ అధికారికంగా మాట్లాడాల్సి కష్టంగా వాళ్ళు ఇచ్చిన నంబర్స్ ప్రస్తావించాల్సి ఉంటుంది. 9.5 లక్షల అక్షరాల పవన్ ఇదే అంశానికి సంబంధించి మనం ఐ న్యూస్ ద్వారా కూడా ఇటు ప్రకాష్ గౌడ్ కి ఫోన్ చేసినప్పటికీ కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. సో ప్రకాష్ గౌడ్ గారు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ గౌడ్ గారు నమస్కారం. ప్రకాష్ గౌడ్ గారు సంతోష్ గౌడ్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మీ పైన ఆరోపణలు వస్తున్నాయి, మీ కుమారుడు రూపారెడ్డి అనే ఆ కుమార్తెను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు, అందుకే రూపారెడ్డి ఇంటికి దాదాపు 40 మంది గుండాలు పంపించారని మీ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఏం చెప్తారు? ప్రకాష్ గౌడ్ గారు వినిపిస్తుందండి నా ఆడియో? ప్రకాష్ గౌడ్ గారు రైట్, ఆయన కాల్ కట్ చేశారు పవన్. సో దీనికి సంబంధించి కూడా ఆయన ఎక్కడ కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో కంటిన్యూ.
ప్రకాష్ గౌడ్ గారు అయితే ఇందాక ఐ న్యూస్ నుంచి కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తాం, తను లిఫ్ట్ చేశారు కానీ ఈ అంశం పైన ఇప్పటివరకు స్పందించలేదు. మేబీ చూడాలి. ఇప్పుడైతే నార్తింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ అయింది, కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి, ముఖ్యంగా కన్నా కొడుకే ఆరోపణలు చేయడం జరుగుతుంది. సో చూద్దాం ఈవినింగ్ వరకు మనం స్పందించే అవకాశం ఉన్నదా, ఎలా ఉందన్న అంశం కూడా మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే ఉన్న తలనొప్పులతో కాంగ్రెస్ పార్టీకి టైం లేకుండా ఉంది. ఇలాంటి విషయాల్లో కనుక తీసుకుంటే కనుక ఇది ఒక తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే సొంత కొడుకే ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయంగా ఇది ఒక పెద్ద దుబారం రేపే అవకాశం ఉంది కదా. అదే రాజకీయంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే కొడుకు మాట్లాడిన తర్వాతనే ఒక క్లారిటీకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కొడుకు మీడియా ముందు రాలేడు అంటే ఇప్పటివరకు మాట్లాడక ముందైతే ఒక వర్షన్ నడిచింది, కేవలం అప్పుల విషయంలోనే దాడి జరిగిందని వర్షన్ నడిచింది. కానీ కొడుకు మీడియా ముందుకు వచ్చిన తర్వాత మా పెళ్లి ఇష్టం లేదన్న అంశాన్ని అయితే తను పదే ప్రస్తావిస్తుండు. సో ప్రకాష్ గౌడ్ కూడా దీన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేసిన ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడలేరు. కాబట్టి మనం ఒక క్లారిటీకి వచ్చే పరిస్థితి అయితే ఉంది ఈ విషయంలో మాత్రం. రైట్, థ్యాంక్ యూ పవన్.